ఏటీసీలో చేరితే ప్రతి స్టూడెంట్కు 2000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం ద్వారా మీ తొవ్వ ఖర్చులకు మీ చేతి ఖర్చులకు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బట్టి విక్రమార్క గారే ఈరోజు మీకు నగదు ఇస్తున్నాడు. ఉచితంగా చదువు చెప్పడమే కాదు, సాంకేతిక నైపుణ్యం నేర్పడమే కాదు, జర్మన్ జపానీస్ లాంగ్వేజ్ నేర్పించడమే కాదు, ఇంగ్లీష్తో పాటు ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. అందుకే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి ఈరోజు మీరు సంసిద్ధులు కండి. ఒకప్పుడు చదువులు పోటీ తక్కువ ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. మొన్న మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 562 మందిని నియమిస్తే 60% బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయినరు. లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు, పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా జిల్లా గుర్తుపట్టేది. అరే ఆ పిల్లగాడు ఫస్ట్ క్లాస్ వచ్చిండా అని. ఏడికి పోయినా అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు, 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో. ఈరోజు ఆయనలో ఫస్ట్ క్లాస్ కేళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది. మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే 3rd క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100, 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతాయి.